ఈరోజు మనం ప్రార్థన ఎందుకు మన జీవితంలో ముఖ్యము అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. మన జీవితంలో ప్రార్థన లేకపోతే ఈ లోకాన్ని అసలు మనం జయించలేమండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఆశయం గురించి మనం వెళుతున్నాము. కీలకమైన ఆశయం గురించి చెబుతున్నాను ఈరోజు. నా మాటలు మీకు కొత్తగా అనిపించవచ్చు. కానీ దీంట్లో దేవుని వాక్య భావమును ఎంత లోతుగా ఉన్నదో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ప్రార్థన అసలు ఎందుకు మన జీవితానికి ముఖ్యము అనే దాని గురించే నేను చెబుతున్నాను. చాలామంది ప్రార్థన మొదలు పెడతారు, కానీ సమస్య వచ్చినప్పుడు మోకాల మీద పడతారు ప్రార్థన చేయటానికి. సమాధానము ఆలస్యమైతే ప్రార్థన జీవితం తగ్గిపోతుందండి వారి జీవితంలో. ఎందుకో మరి సమస్య వచ్చినప్పుడు మోకాల మీద పడ్డారు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి బతికమలాడుకున్నారు. ఆ అవసరము తీరే కొంది, లేదా వారికి సమాధానం రావట్లేదనే కొంది ఓపిక నశించిపోతుంది. కానీ ప్రార్థన ఆగిపోతే ఎలా? కానీ బైబిల్ ఇలా చెబుతుంది కదా. 1 తెస్సలోనికీయులకు 5:17 ఎడతెగక ప్రార్థించండి అని చెబుతున్నాడు కదా. ఎడతెగక ప్రార్థించండి అని చెబుతున్నాడు. మరి నువ్వెందుకు ఎడతెగక ప్రార్థించలేకపోతున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక్కసారి నీ జీవితాన్ని ఆగి ఆలోచించండి. అప్పుడప్పుడే కాదు ప్రార్థన చేయటం, అవసరం వచ్చినప్పుడే కాదు, మనకు సమస్య వచ్చినప్పుడే కాదు ప్రార్థన చేయటం. ప్రతి నిత్యము ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తేనే జీవితాన్ని జయించగలుగుతాము. అందుకే బైబిల్ చెబుతుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. అవసరమైనప్పుడే కాదు, సమస్య వచ్చినప్పుడే కాదు, బాధ ఉన్నప్పుడే కాదు, ఎడతెగక నిత్యము ప్రార్థించండి. ప్రార్థన అంటే అసలు ఏంటి అంటే దేవుణ్ణి అడగటము, దేవునితో మాట్లాడటము, దేవునితో మనం వినటము, దేవుని కాడ మనము చెప్పటము. నీ జీవితాన్ని ఎందుకు నువ్వు ప్రార్థన వైపు తిప్పలేకపోతున్నావు? అసలు ప్రార్థన అంటే దేవునితో సంబంధం అండి. మనకి ప్రార్థన అంటే దేవుని జీవితాన్ని ఐక్యత్వంతో కలుపుకోవటమే. ప్రార్థన గురించి ఎవరు ఎక్కువ చెప్పరు, కానీ ఈ లోతైన భావమును మీకు చెబుతున్నాను వినండి. ప్రార్థన ఉంటేనే మన జీవితాన్ని జయించగలుగుతాము. ఈ లోకంలో దేన్నైనా శక్తితో పొందగలుగుతాము. మనం దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన ద్వారే దేవునితో మాట్లాడటము. ఒక ఉదాహరణకు ఒక మాట చెబుతాను వినండి. ఒక బంధము నిలబడాలంటే ఏం చేయాలా? అప్పుడప్పుడు మాట్లాడితే నిలబడిద్దా? లేదా ఫోన్ చేసి మాట్లాడితే నిలబడిద్దా? ఎప్పుడైనా బంధం నిలబడాలంటే వెనక తట్టుండి భుజం తట్టాలా? వెనక తట్టుండి మనం మాట్లాడాలా? ఏదైనా నేనున్నానురా అని ఒక భరోసా ఇస్తే అప్పుడే కుటుంబము కట్టబడిద్ది, ఆ బంధము నిలబడిద్ది. ప్రార్థన ఉంటే మనం ఏదైనా కట్టగలుగుతాము. ప్రార్థన ఉంటే దేవుని కాడ అడుగుతాము. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో అడుగుడి నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వు అడగకుండా దేవుడు ఎలా ఇస్తాడు? మొదటగా నువ్వు అడగాలి కదా. నువ్వు అడిగితే కదా దేవుడు ఇచ్చేది. నువ్వు అడగకుండా దేవుడు ఎలా ఇస్తాడు? అందుకే ప్రియమైన పిల్లలారా, ఈరోజు అడిగేవారిలాగున్నాము. అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రార్థన ఉంటే మన జీవితాన్ని విశ్వాసిస్తాము. విశ్వాసం ఉంటేనే మనం ధైర్యముగా ఉంటాము. మన శరీరానికి తావత్రము ఇయ్యకూడదు. నీ జీవితంలో ఒక్కటి గుర్తుంచుకో, ఏంటంటే విశ్వాసము తగ్గిపోతే శరీరము మన పైన ఆధిపత్యము సాధిస్తుంది. శరీరము ఆధిపత్యం సాధించకూడదు. ఆత్మ జయించపోతే మనం ఏమి చేసినా ఈ లోకాన్ని జయించలేము. శరీరానికి తావత్రం ఇయ్యొద్దు. శరీరము పాపమును కోరిద్ది, ప్రార్థన ఆత్మీయత జీవితాన్ని కోరిద్ది. శరీరమును ఆధిపత్యమును తగ్గించుకోండి, ఆత్మీయత జీవితంలో బలపడండి. ఆత్మీయతంగా ఎలా బలపడతామంటే దేవుని వాక్యము మీలో ఉన్నప్పుడు మీరు బలపడతారు. ఆ జీవితాన్ని బలవంతంగా చేయగలుగుతాము. అందుకే ఆత్మ సిద్ధంగా ఉండాలా. ప్రార్థనా జీవితం బలపడుతుంది. పాపానికి తావత్రం ఇయ్యొద్దు. పాప జీవితానికి
తావత్రమియొద్దు. దేవుని వాక్యం మీలో ఉంటేనే మీరు నిత్యము వెలిగింపబడతారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పాదములకు నా వాక్యము వెలుగై ఉన్నది అని అంటున్నాడు. నా త్రోవకు మార్గమై ఉన్నది అంటున్నాడు. అంటే నీ త్రోవ మార్గములో ఉండాలా. వాక్యం ఉంటే నువ్వు నడిచే మార్గములో ఆయన వెలుగై ఉంటాడు. లోకాసు వార్తలో 5:16లో దేవుడు అంటున్నాడు, అరణ్యములో వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అరణ్యముకు ఏకువనే వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు? ఆయన దేవుని కుమారుడే కదా, మరి ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికే కదా. మరి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రార్థిస్తున్నాడు తండ్రిని? నా గిన్నెను ఎత్తుపట్టుకో అంటున్నాడే. మరి ఆ మాట అంటున్నప్పుడు ప్రార్థిస్తున్నాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు కదా. మరి నువ్వెందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నావు? దేవుని వాక్యము నీకు వెలుగై ఉన్నది. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. నువ్వు ఎడతెగక ప్రార్థించు. నీ జీవితాన్ని దేవుడే చూసుకుంటాడు. ఆశను విడవకు, సమయాన్ని నమ్ము. ప్రసంగి గ్రంథము 3:11 అంటున్నాడు, సమస్తము ఆయనే చక్కగా చేసిను అని అంటున్నాడు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే సమస్తము ఆయనే చక్కగా చేసిను, ఆయనే నియమించినాడు. మరి నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఈ లోకాన్ని సృష్టించిన ఈ లోకంలో ఉన్నవాడు నిన్ను చూడడా? పెద్దలు ఒక సామెత వేస్తాడు, నారు వేసిన దేవుడు నీళ్ళు పోయకుండా ఉండడా అంటారు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనల్ని సృష్టించినాక మన జీవితాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి నిలబెట్టాడు. మరి అంత చేసిన తండ్రి నిన్ను చూడడా? నిన్ను నిలబెట్టడా? మరొక్కసారి ఆగి ఆలోచించు మిత్రమా. నా జీవితంలో ఎన్నో అగసాట్లు పడ్డాను. నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే అది దేవుని కృపే. ఈరోజు ఈ రకంగా ఉన్నానంటే అది దేవుని మహాత్మ్యమే. మరి నాలాగే ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు పడే ఉంటారు. మరొక్కసారి మీరు వెనకపడ్డ మీ జీవితాన్ని తిరిగి చూసుకోండి. ఈరోజు నీ జీవితం మారకపోయినా దేవుడు ఏదో ఒక రోజు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ సమయాన్ని నమ్ము, ఆశను విడవకు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరలోకం ముందున్న నా తండ్రి, మరి ఈ మాటలు నీ బిడ్డలకు వారి హృదయంలో నారు పోషింపచేసి ఉంచేలాగా ఉంచావని నమ్ముచు, నాయన పరలోకం ముందున్న తండ్రి, ఈ ప్రార్థన ఆలకించండి. అయా, నా మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు ఫలింప చేయండి. ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచి భద్రపరిచి వారి జీవితాలను ధైర్యపరచండి. వారి జీవితంలో ఏదైనా ఆటంకము ఉన్నా వాటన్నిటినీ తొలగించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.